ఓటర్ జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాయని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మనవాడిలో మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా ప్రజా పాలనకు కొత్త నిర్వచనం ఇస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, అక్కడికక్కడే అధికారులతో పరిష్కార చర్యలు చేపట్టించడం, అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించడం ద్వారా ప్రజలకు చేరువైన పాలనను ఆచరణలో చూపిస్తున్నామని అన్నారు. గత రెండేళ్లలో రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసిందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ కు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. మీడియాపై ప్రజలకు ఇప్పటికీ అపారమైన విశ్వాసం ఉందని, వాస్తవాలు అవాస్తవాలను నిర్ధారించుకునేందుకు ప్రజలు ఇప్పటికీ పత్రికలు, న్యూస్ ఛానళ్లనే ఆశ్రయిస్తున్నారని అన్నారు. అందువల్ల మీడియా ప్రజాస్వామ్యానికి కీలక స్తంభంగా నిలుస్తోందని అన్నారు. ఓటర్ జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాయని, ప్రతి బూత్ స్థాయిలో బిఎల్ఏలు, బిఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. సుమారు 90% డిజిటలైజేషన్ పూర్తవడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లను కూడా ఎలాంటి వివక్ష లేకుండా డిజిటలైజేషన్ చేయడం ప్రజాస్వామ్యానికి తమ ప్రభుత్వం ఇచ్చిన గౌరవమని పేర్కొన్నారు. ఎన్నికల ముందు విడుదల చేసిన డిక్లరేషన్ ను కొందరు ఎగతాళి చేసినా ఇప్పుడు వాటినే కార్యరూపంలో చూపిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాజమహేంద్రవరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీ మేరకు 52 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించామని, మరో 14 కోట్ల రూపాయల పనులు వేగంగా జరుగుతున్నాయని, 28 కోట్ల రూపాయలు ఫేజ్ 1 టెండర్ దశలో ఉందన్నారు. గోదావరి గట్టున పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రివర్ ఫ్రంట్ పనులు వేగంగా సాగుతున్నాయని, ఫేజ్ 1 నెల రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. మీడియా సూచనల మేరకు పద్మావతి ఘాట్ మరమ్మతులు, సుందరీకరణ కోసం 3 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని, ప్రక్కనే 100 కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ కొనసాగుతోందని అన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరమే లక్ష్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ, పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎమ్మెల్యే తెలిపారు. నగరంలో 33 పార్కులను యోగా, స్పోర్ట్స్, ఫ్రూట్స్ వంటి థీమ్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పుష్కరాల కోసం మంజూరైన 580 కోట్ల రూపాయలతో 140 కోట్ల రూపాయలు డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకే కేటాయించామని వెల్లడించారు. పారిశుధ్య కార్మికుల సమస్యలను మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నామని, గత ప్రభుత్వంలో మరణించిన, రిటైర్ అయిన కార్మికుల స్థానాలు భర్తీ చేయకపోయినా కూటమి ప్రభుత్వం 79 మంది కుటుంబ సభ్యులకు కార్పొరేషన్లో ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఇది రాష్ట్రంలోని చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రిక్షా కార్మికుల వేతనాలను 9,000 నుంచి 15,000కు, 54 మంది డ్రైవర్ల వేతనాలను 15,000 నుంచి 18,500కు పెంచామని తెలిపారు. కార్మికుల నియామకాల్లో పూర్తి స్థాయి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలు చేసి ఎక్కడా అవినీతికి తావు లేకుండా వ్యవస్థను పారదర్శకంగా రూపొందించామని చెప్పారు. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా కార్యకర్తల ఇళ్లల్లో బస చేస్తూ ప్రజలతో నేరుగా మమేకమవుతూ సమస్యలను పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. కాగా మీడియా సమావేశానికి ముందుగా ఇటీవల మృతి చెందిన సీనియర్ రిపోర్టర్ రత్నకిషోర్ ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం వహించారు. మీడియా సమావేశంలో నాయకులు మజ్జి రాంబాబు, నక్కా చిట్టిబాబు, కాశీ నవీన్ కుమార్, బర్రె శ్రీనివాసరావు, బుడ్డిగ రవి, ద్వారా పార్వతీ సుందరి తదితరులు పాల్గొన్నారు. ఇంకో 4 అంటే 14+4 18 టాయిలెట్స్ నిర్మాణం, అన్ని రిపేర్లు, నిర్మాణం అన్నీ చేయించి అక్కడ వాళ్ళు భోజనం చేయడానికి ఒక మంచి షెడ్ వేయించి ఒక మంచి వాతావరణం, ఒక ప్లెజెంట్ వాతావరణం, ఆడపిల్లలు సంతోషంగా భోజనం చేయడానికి అన్నీ కూడా చేయించడం జరిగింది. మొత్తంగా 1,34,00,000. నేను మరలా చెప్తున్నాను మీడియా సాక్షిగా, 100% వాళ్ళెవరూ కూడా నా ఓటర్లు కాదు.
రాజకీయ నాయకులు పెట్టే ప్రతి రూపాయి ఎలా ఆలోచిస్తారు? అతని నియోజకవర్గంలో పెట్టుకుందాం, తద్వారా ప్రజలు అతను పని చేస్తున్నాడని రేపటి రోజున ఎలక్షన్కి అతనికి సహకరిస్తారు అన్న ఆలోచనతో రాజకీయ వ్యవస్థ పనిచేస్తుంది. కానీ నేను గర్వంగా చెప్తా ఉన్నాను, ధైర్యంగా చెప్తా ఉన్నాను, ఇది కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. వై జంక్షన్ బాయ్స్ హాస్టల్ కానీ, ఇక్కడే ఉన్న గణేష్ చౌక్ పక్కన బీసీ ఎస్సీ హాస్టల్ కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నా ఓటర్ లేరు. మరి ఎమ్మెల్యే 1,34,00,000 ఎందుకు పెట్టాడు? అలాగే ఆర్ట్స్ కాలేజ్లో ఎస్టీ హాస్టల్స్ మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఎస్టీ హాస్టల్స్ గర్ల్స్ ఇటు ఉంటుంది, ఎస్టీ హాస్టల్స్ బాయ్స్ ఇటు ఉంటుంది. ఒక రూములో 10 మంది ఉండాల్సిన చోట 25 మంది పడుకుంటా ఉన్నారు. నేను కలెక్టర్ గారు కష్టపడి 6 నెలల్లో ఎస్టీ హాస్టల్ గర్ల్స్కి 2.5 కోట్లు, ఎస్టీ హాస్టల్ బాయ్స్కి 2.5 కోట్లు శాంక్షన్ చేయించాం. ఆ 5 కోట్లలో 1.5 CSR, 3.5 కోట్లు గిరిజన సంక్షేమ శాఖ, టెండర్లు కూడా పంపించేశాం. నెల రోజుల్లో పనులు కూడా ప్రారంభిస్తాం. మరలా చెప్తా ఉన్నా, ఎస్టీ హాస్టల్ ఏదైతే ఉన్నాయో 2 చోట్ల కూడా నా ఓటర్లే లేరు. మరి 6,34,00,000 ఎందుకు తీసుకొచ్చాను? నేను నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఆలోచించట్లేదు, నెక్స్ట్ జనరేషన్ని నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళే దేశ భవిష్యత్తు. దానికోసమే ఈరోజు 6,34,00,000 తీసుకొచ్చున్నాను. నేను ఎప్పుడు అనే మాటే మరలా రిపీట్ చేస్తున్నాను, నేను చేసేది మంచిదైతే, నా సంకల్పం గొప్పదైతే ఒక్క అడుగేస్తే దేవుడు 10 అడుగులు వేయిస్తారు. నిన్ననే మోరంపొడి మున్సిపల్ స్కూల్ 8వ తరగతి వరకే ఉండేది. అక్కడ 9వ తరగతి పిల్లల్ని మోరంపొడికి ఇటు సైడ్ పంపించాలంటే యాక్సిడెంట్లు అవుతాయో, లేకపోతే అందరూ కూడా దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎందుకు రోజు దించడం పిల్లల్ని అని చెప్పి పిల్లల్ని చదువు మానిపించేసిన సంఘటనలు ఉన్నాయి. అక్కడ 9th 10th ఆ స్కూల్కి తీసుకురావడమే కాదు, ఎమ్మెల్యే నిన్ననే 9th వారికి 10th వారికి రూములు కూడా 20 లక్షలతో కట్టించి నిన్నే నేను ప్రారంభం చేసుకున్నాను. 33 మంది 10th క్లాస్ పిల్లలు జాయిన్ అయ్యారు. అందులో ప్రబలిక నేను వచ్చి నాకు ఛాలెంజ్ ఇసిరి వెళ్ళింది, 600కి 597 సాధిస్తాను సార్ అని. నువ్వు సాధించు 597, నీకు ఏది కావాలితే నేను చేస్తానంటే ఛాలెంజ్ తీసుకొని వెళ్ళింది. అంటే ఫస్ట్ థింగ్, ఆ అమ్మాయి సాధించడమా లేదన్నది ఆ అమ్మాయి చేతుల్లో ఉంది, కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. కానీ అమ్మాయి కాన్ఫిడెన్స్, ఒక మున్సిపల్ స్కూల్లో చదువుతున్న పాప 597 సాధిస్తానని వచ్చి ఒక ఎమ్మెల్యేతో ఛాలెంజ్ విసురుతూ, లోకేష్ గారు ఇచ్చిన 100 యాక్షన్ ప్లాన్కి ఇంకోటి అడిషనల్గా ఏదైనా ఇమ్మానండి సార్, ఇంకా బెటర్ అవుట్పుట్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది కదా ఆనందం కలిగించే అంశాలు. ఇవన్నీ కూడా మన వార్డులో మన ఆదిరెడ్డి అనే కార్యక్రమం చేయడం వల్ల మాకు క్షేత్రస్థాయిలో ఇప్పటికే అనేకమైన వాస్తవాలు తెలుసు. ఇక్కడ ఉన్నారు మేడం గారు, ఆవిడ వార్డులో స్కూల్ ఉంది, మైనారిటీ పిల్లల కోసం ఉండే స్కూల్. వారికి వారి యొక్క మీడియం ఏదైతే భాషలోనే చదువు చెప్పాలి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్కలే ఉండేవారు. ఉర్దూ బేస్డ్గా ఏదైతే ఎడ్యుకేషన్ చెప్పాలో ఒక్కలే ఉన్నారు. పెద్దలు షరీఫ్ గారు, నేను అందరం వెళ్ళి ఈ రోజున డిఎస్సి పుణ్యవాన ఆ స్కూల్కి 3 ఇప్పుడు ఉర్దూలో పిల్లలకి చదువు చెప్పడానికి తీసుకొచ్చాం. ప్రతిదీ కూడా ఒక అవకాశం కింద తీసుకొని కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. మీడియా వారు కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, తప్పకుండా చేస్తాం, కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం. మీ యొక్క సహకారం ఎల్లవేళలా ఇదే విధంగా ఉండాలని, రాజమహేంద్రం నగర ఒక సమగ్ర మరియు సర్వతోముఖాభివృద్ధిని నేను నిరంతరం కట్టుబడి ఉంటానని ఎప్పుడూ ఎన్నికల సమయంలో చెప్పున్నాను, అయిన తర్వాత కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. మీ అందరి సహకారం కూడా ఎల్లవేళలా ఉండాలని, వాస్తవాలు తెలియచేయండి. గత ప్రభుత్వం మాదిరిగా భయపెట్టడాలో బెదిరించడాలో ఉండవు. అది మా తత్వం కాదు, నైజం కాదు. అందరితోటి స్నేహభావంగా పోవడమే మాకు తెలుసు, అందరినీ కలుపుకుంటూ వెళ్ళడమే తెలుసు. అన్యాయంగా కేసులు పెట్టేదో లేకపోతే భయపెట్టేదో ఇవన్నీ కూడా మాకు రాదు, చేత కాదు. ప్రజాస్వామ్యంలోని అవన్నీ కూడా అసాధ్యం. ప్రజలన్నీ గమనిస్తారన్న విషయం మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ప్రజలు ఏమీ తెలియదు,
ఎన్నికల ముందు వాళ్ళని కలిస్తే సరిపోతుంది అంటే అది అవివేకం. అవన్నీ కూడా అర్థం చేసుకొని రాజకీయ వ్యవస్థ కూడా బాధ్యతగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ